అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక వెరీ షార్ట్ అండ్ ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఓకే, వీడియో ఫుల్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఏంటండి మరి వాళ్ళ వీడియో ఏం లేదనుకుంటున్నారు? ఒక్క నిమిషం ఆగండి. ఏంటండి ఇవి? ఉసిరి ఆకులండి, ఉసిరి చెట్టు ఆకులండి. మనకు తెలుసు కదా, కార్తీక మాసంలో అందరం మంచి పూజ చేస్తాం కదా ఉసిరి చెట్టు. ఎందుకు తెలుసు కదా మీకు, చాలా మంచిది మనకి చెట్టు. దేవతా వృక్షం అని కూడా అంటారు దీన్ని. మరి ఈ ఆకులు మనము ఏం చేయవచ్చు ఏంటి? వెరీ షార్ట్ వీడియో. ఉసిరి చెట్టు అన్ని భాగాలు మనకు చాలా ఉపయోగం అండి, సరేనా? ఇంతకుముందు ఉసిరికాయల వీడియో చేశాను, అది నేను వీళ్ళకి డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, చూడండి. మరి ఈ ఆకుల్లో సేమ్ ఉసిరికాయలాగా విటమిన్ సి చాలా ఉంటుందండి. ఈ ఆకులు వాడడం వల్ల కూడా మనకి దీన్ని టీలాగా చేసుకోవచ్చు ఆకులను. ఓకే, వేడి చేసి టీలాగా చేసుకోవచ్చు. అలాగే మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పెరుగుతాయండి. విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది బాగా. మరొక ముఖ్యమైన విషయం అండి, ఈ ఆకులు కరివేపాకు అలాగే అల్లంతో కలిపి పేస్ట్ లాగా చేసుకుని తలకు పెట్టుకుంటే కుదులు గట్టి పడతాయి, జుట్టు రాలడం ఆగుతుంది. అలాగే జుట్టు నెరవకుండా చేస్తుంది. అంటే ఒక అరగంట పెట్టుకోండి పేస్ట్. చెప్పాను కదా, కరివేపాకు, ఈ ఆకులు కరివేపాకు, జింజర్ కలిపి ముద్దలాగా చేసి తలకు పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత కొంచెం చల్లటి నీళ్ళతో చేయండి. కొంచెం వారం వాటర్, మరి వేడి నీళ్ళతో చేయకండి, దాంతో ఎఫెక్ట్ వస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్ అండి, వెంట్రుకలు బాగా పెరుగుతాయట. అలాగే దీంట్లో ఏముంటుందండి, ట్యానిన్స్ ఉంటాయండి. అంటే ఇంకేమంటుందని ఎలర్జీ ట్యానిన్స్ అంటారు. దీంతో మే రెడ్యూస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అండ్ కెన్ యూజ్ ఫర్ డయాబెటీస్ అంటారు. తర్వాత గుడ్ ఫర్ స్కిన్ కూడా. మీరు దీన్ని పేస్ట్ లాగా చేసి ఏదైనా మంచిగా ఫేస్ ప్యాక్ లాగా కూడా వాడుకోవచ్చు. కళ్ళలో పోనీయకండి అంతే, కళ్ళు మూసుకొని ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకుని ఒక 20 నిమిషాలు ఉండేసి తీసేసేయండి, కడిగేసుకోండి. మంచిగా ఫేస్ గ్లో, స్కిన్ గ్లో వస్తుంది, మంచిగా స్కిన్ గ్లో వస్తుంది. తర్వాత యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ లాగా విటమిన్ సి ఉంటుంది కదా, సో యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ లాగా పనిచేస్తుంది. మరొక విషయం, దీన్ని మీరు పొడి అంటే పొడి చేసుకోవచ్చు, ఇలా డ్రై చేసేసుకోండి. డ్రై చేసుకుంటే కనుక దాన్ని పొడి చేసుకోవచ్చు. ఆ విధంగా పొడి దొరికే పొడి తీసుకోవచ్చు. మంచి షాపులు తీసుకోండి కాకపోతే, ఎందుకంటే ప్రిజర్వేటివ్ వాడతారు మామూలు షాపులు అయితే. కొంచెం మంచి పేరున్న షాపులో కొంచెం తెచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ నీళ్ళలో వేసి కొంచెం బాగా ఇది చేయండి. కానీ ఈ ఆకులు వాడితే ఇంకా చాలా మంచిది. ఇంట్లో ఉన్న ఆకులు వాడితే కనుక చాలా మంచిది. ఈ విధంగా మీరు ఈ చిన్నగా చేసుకుంటే కనుక మనకి చాలా మంచిది అని చెప్పేసి ఆయుర్వేదం చెప్పింది చెప్తున్నాను. నేను సొంతంగా ఏం లేదు, ఎక్స్పర్ట్ చెప్పిన విషయాలు, ఆయుర్వేదం విషయాలు చెప్తున్నా అంతే. ఓకే, థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.